అందరికి నమస్కారం. మనం ట్రై చేశారండి గుడ్డు బెత్తల పులుసు చికెన్ బిర్యానీ. మామూలుగా టేస్ట్ వీడియో లాస్ట్ దాకా చూసండి. ముమ్మడివరంలో పని ఉండని వెళ్తే వస్తే తొలుపులమ్మ బిర్యానీ తెచ్చారు. తొలుపులమ్మ బిర్యానీ అని చెప్పి ముమ్మడివరంలో ఉంటది కదా. ఇలా ఏంటంటే వాళ్ళ దగ్గర గ్రేవీ ఉంటది అనమాట అండి. ఈ గ్రేవీ చాలా బాగుంటది. పార్సల్ కూడా జస్ట్ 100 రూపీస్ అండి. కొంచెం మాస్గా ఉంటది బిర్యానీ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది. నాకైతే పర్సనల్ గా చాలా ఇష్టం. ఎవరైనా వెళ్ళినా తీసుకురమ్మని అడుగుతాను అనమాట. నిజంగా 100 రూపాయలకి 5-6 పీసులు వేసారు. నిజంగా ఎవరు వేస్తారు చెప్పండి. నీట్ గా పొట్లంలో గట్టి వస్తుంది అనమాట అండి. ఇంకా రైస్ వచ్చేసి మామూలు జస్ట్ గిద్ద మైసూర్ అనమాట అండి. మా సైడ్ ఎక్కువ గిద్ద మైసూరే తింటాం. బాస్మతి పెద్ద ఎవరు తినరు. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. మంచి నాటు స్టైల్లో చికెన్ పీస్ ఏంటంటే డబల్ రోస్ట్ చేస్తారనమాట వీళ్ళు. ఇదే ఫేమస్ అనమాట అండి. చికెన్ మామూలుగా ఆయిల్ వేపేసి మళ్ళీ డీప్ రోస్ట్ చేస్తారు. చాలా బాగుంటది. ఇంక ఈరోజు థమ్స్అప్ కూడా లేపేసాను. ఇంక నెక్స్ట్ వీళ్ళు గ్రేవీ అండి. చెప్పాలంటే మామూలుగా లేదు నిజంగా. గ్రేవీ చాలా గ్రేవీ ఒకటి సరిపోద్ది అనమాట అండి. జస్ట్ అలా రైస్ తో తినేయచ్చు అనమాట. అంత బాగా వచ్చేసింది నాకు గ్రేవీ అయితే. మీరు ఎంతమంది టేస్ట్ చేశారంటే తొలుపులమ్మ బిర్యానీ కామెంట్ చేసేయండి. లోపల ఇంట్లో గుడ్డు బెత్తల పులుసు ఉందండి. ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది ఇది పెట్టి. పులుసులు ఏంటంటే అలా లేట్ అయ్యి కొలితే బాగుంటది అనమాట. నిజంగా పులుసుతో తింటే అదిరిపోయిందండి. వేడి బిర్యానీ చేసాం కాబట్టి మీ ఇంట్లో ఏంటంటే పెరుగు చిరికిన మజ్జిగ ఉంటుంది అనమాట అండి. మామూలు బటర్ మిల్క్ వేరు, ఈ మజ్జిగ వేరు అనమాట. ఇదైతే చాలా చలవ చేస్తుంది బాడీని. కనీసం 2 గ్లాసెస్ అయినా తాగుతాను. ఇంక బిర్యానీ తినేసిన తర్వాత ఈ లోపల వాలీబాల్ అయితే ఆడుకుంటున్నాను. గ్యాప్ లో పచ్చగా చేస్తాను. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం.